వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను గణేష్ చతుర్థి కదండి వస్తుంది కదా, సో దానికి నేను ఒక చిన్న గణేష్ని ఇంట్లో చేసుకునే దానికి నెక్స్ట్ ఒక అంబ్రెల్లా మీకు ఈ రెండు చేసి చూపిస్తాను. గణేష్ ఏంటంటే ఒక ఆటా ఉంది కదా, ఆటా పిండి నెక్స్ట్ అందులో పసుపు వేసి వాటర్ వేసి కలిపేసి ముద్ద చేసి పెట్టుకున్నాను. డో ప్రిపేర్ అయిపోయింది. ఇక ఈ డోతో నేను గణేష్ ఎలా చేయాలనేది చూపిస్తాను. నెక్స్ట్ ఆ అంబ్రెల్లా కూడా ఎలా చేయాలి చిన్న గణేష్కి అనేది అది కూడా చూపిస్తాను. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చెప్తానండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఫస్ట్ చపాతీ పిండి అయితే లాగా రెడీ చేసేసుకున్నాను నేను. పసుపు కలిపేసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి. మీకు గణేష్ ఏ సైజులో కావాలంటే ఆ సైజు, ఎంత కావాలంటే అంత పిండి మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ మీడియం గణేష్ని చేస్తున్నాను. ఇది బేస్ అండి. ఇది బేస్ అండి. ఫస్ట్ బేస్ కరెక్ట్గా ఉండాలండి. బేస్ కరెక్ట్గా ఉంటే గణేష్ మంచి బాగా నిలుస్తాడు. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న స్మాల్ ఉండ తీసుకున్నాను. ఇది బేస్ పైన పెట్టేస్తున్నానండి. బాగా ఇలా స్టిక్ చేసుకోవాలి చుట్టూరా. కిందది ఏంటంటే బేస్ సర్కిల్ లా చేశాను. ఇదేంటంటే ఒక చిన్న ఉండ తెచ్చి దానిపైన పెడుతున్నాను. నెక్స్ట్ ఇంకొక ఉండ తీసుకున్నాను చిన్నది. ఆ ఉండని ఇలా నలుపుతున్నానండి నేను. ఇదేంటంటే లెగ్. ఇక్కడ కొంచెం ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకొక ఉండ తీసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక లెగ్ పెడుతున్నానండి. ఈ లెగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ఇలా పెడుతున్నాను కర్వ్. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి, ఎందుకంటే గోధుమ పిండి కదా ఈజీగా స్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక బాల్ తీసుకొని పైన పెడుతున్నాను ఫేస్గా. ఎప్పుడైనా ఇక్కడ ఒకటండి, కింద ఇది స్టమక్ వస్తుంది. ఈ స్టమక్ ఏంటంటే ఇది ఎప్పుడూ కొంచెం లావుగా ఉండాలి. పైన ఫేస్ ఏంటంటే కొంచెం స్టమక్ కన్నా 1 ఇంచ్ తక్కువే ఉండాలి. ఫేస్ కూడా అయిపోయిందండి. ఇక ఇప్పుడు హ్యాండ్స్ చేస్తున్నానండి. ఇక్కడ ఒక హ్యాండ్ పెడుతున్నానండి. ఈ హ్యాండ్ ఏంటంటే ఇక్కడ కొంచెం ప్రెస్ చేసి పెడదాం, ఎందుకంటే ఇక్కడ ఒక కుడుము పెడతాను. ఇక్కడ ఒక హ్యాండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్. ఈ హ్యాండ్ ఏంటంటే ఇది పైకి పెడుతున్నానండి, ఇట్లా అంటే బ్లెస్ చేస్తున్నట్లు ఈ హ్యాండ్ ఏంటంటే కుడుము పట్టుకొని చేతిలో ఇక్కడ కొంచెం ప్రెస్ చేద్దాం. ఓకే అండి, ఇప్పుడు పైన కిరీటం పెట్టేస్తున్నాను. కిరీటానికి చిన్నది చాలు. ఫస్ట్ మనము చిన్నది తీసుకొని, ఓకే అండి ఇప్పుడు మన గణేష్కి చిన్న కిరీటం పెట్టేద్దాం. కిరీటానికి ఒక చిన్నది తీసుకున్న, స్మాల్, ఎంత చిన్నది అయితే అంత మంచిది, ఎందుకంటే హెడ్కి సరిపడా ఉండాలి కదా. సో చిన్నది తీసుకుంటున్నాను. దీనికి కూడా జస్ట్ బేస్ అండి. ఇది కిరీటానికి కూడా ఫస్ట్ బేస్ పెడుతున్నాను.
ఇప్పుడు కిరీటం చేద్దాం. కిరీటం ఏం లేదండి, జస్ట్ బాల్, చిన్న బాల్ తీసుకొని అలా ఫింగర్తో ప్రెస్ చేసేయడమే. ఓకే అండి, కిరీటం కూడా అయిపోయింది. నెక్స్ట్ ఓకే అండి, ఇప్పుడు ఇయర్స్ పెట్టేద్దాం. గణేష్కి ఫస్ట్ ఇయర్సే కదా, బాగా ఇంపార్టెంట్. చిన్న చిన్న బాల్స్ తీసుకొనేసి ఇలా ప్రెస్ చేసేయడమే. రెండు ఈక్వల్గా ఉండేలా చూసుకోండి, అటు ఇటు. ఓకే అండి, ఇప్పుడు గణేష్కి తొండం పెట్టేద్దాం. ఇక్కడ తొండం ఇక్కడ కొంచెం అలా పెట్టి ఇక్కడ పెట్టేస్తున్నాను. పిండి ఆరిపోకూడదండి, పిండి ఆరిపోతే మనకు స్టిక్ అవ్వదు. ఓకే అండి, మన బుల్లి గణేష్ రెడీ అయిపోయాడు. ఇక ఐస్ పెట్టేస్తున్నాను నేను. బ్లాక్ స్టిక్కర్స్ ఉంటాయి కదా మీ దగ్గర, అవి పెట్టేసుకుంటే ఐస్ అయిపోతాయి. ఓకే అండి, మన బుల్లి వినాయకుడు అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు ఇక ఉండ్రాళ్ళు, ఒక చిన్న మూషికాన్ని కూడా రెడీ చేసేద్దాం. పిండి ఉంటుంది కదా, మన గణేష్ ఎంతైతే చేస్తామో దానికి సరిపడా మనం ఎలుకని, ఆ ఉండ్రాళ్ళ ప్లేట్ని అన్నీ చేసుకుంటాం. ఫస్ట్ నేను ఇక్కడ ఉండ్రాళ్ళ ప్లేట్ చేస్తున్నాను. ఓకే అండి, లోపల కొంచెం గుంటగా పెడుతున్నాను, ఎందుకంటే ఉండ్రాళ్ళు పెట్టడానికి. ఇక చిన్న చిన్న ఉండలు తీసుకొనేసి, ఓకే అండి, లోపల కొంచెం గుంటగా పెడుతున్నాను, ఎందుకంటే ఉండ్రాళ్ళు పెట్టడానికి. ఇక చిన్న చిన్న ఉండలు తీసుకొనేసి అలా పెట్టేయడము, ఎందుకంటే ఆయన ఉండ్రాళ్ళ ప్రీతి కదా ఆయనకి. సో పెడుతున్నాను ఇక్కడ. ఇప్పుడు ఇక మూషికం చేసేస్తున్నాను. ఇది మూషికం అండి, దీనికి ఒక చిన్న తోక పెడుతున్నాను. ఒక కాయ పెట్టేస్తున్నాను. వావ్, సో క్యూట్ అండి. చూసారు కదా, ఇక్కడ ఒక చిన్న కుంకుమ పెట్టేస్తే అయిపోతుంది. మన గణేష్, ఆయనకి ఇష్టమైన ఉండ్రాళ్ళు, ఆయన వాహనం ఎలుక అన్నీ అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, మన గణేష్ ఉండ్రాళ్ళు నెక్స్ట్ ఇదైతే అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇక చిన్న అంబ్రెల్లా ఒకటి ఎలా చేయాలనేది చూపిస్తా. అది కూడా ఇంట్లోనే వాటితోనే ఈజీగా డెకరేటివ్గా చేసేది ఎలా చూపిస్తాను. వస్తుంది కదా, దానికి కావాల్సింది అది గణేష్ చతుర్థికి ఒక అంబ్రెల్లా, గణేష్కి మనం చేసుకునే ఒక అంబ్రెల్లా నేను మీకు ఇంట్లోనే చేసి చూపిస్తాను అనమాట. ఓకే, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూద్దాం. ఒక A4 వైట్ పేపర్ తీసుకున్నారండి, A4 షీట్ ఒకటి, A4లోని కలర్ పేపర్ ఒకటి తీసుకున్నాను. ఏ కలర్ అయినా తీసుకోవచ్చు, నేను ఇక్కడ గ్రీన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నానండి, ఏదైనా తీసుకోవచ్చు. ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను, గమ్ బాటిల్, సీజర్ అండ్ 1 పేపర్ స్టిక్. ఈ పేపర్ స్టిక్ ఏంటంటే రోల్స్ చేసి నేను ఒక వీడియో చేశాను, ఆ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకటి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఆ అంబ్రెల్లా ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ నేను వైట్ పేపర్ తీసుకుంటున్నానండి, దీన్ని ఇలా ఈక్వల్గా పెట్టుకొని ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసుకుంటున్నాను.
ఎక్స్ట్రా పీస్ తీసేసాను. ఇప్పుడు ఈ పేపర్ని నేను ఎలా చెప్తున్నానో అలా ఫోల్డ్ చేసేసేయండి. చాలా ఈజీ అండి. మనము అంబ్రిల్లాస్ బయట తెచ్చుకోకుండా ఇంట్లోనే చేసుకుంటే మన ఇష్టం వచ్చినట్టు చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చిన్న పిల్లలైనా చేసేసుకోవచ్చండి. ఇలా 4 సైడ్స్ ఫోల్డ్ చేశాక మళ్ళీ ఇలా ఫోల్డ్ చేస్తున్నాను. ఇవి ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకున్నానండి, ఫోల్డ్ చేసుకున్నానండి. ఫోల్డ్ చేసుకున్నాక ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పీస్ పక్కన పెట్టేసి నేను ఓపెన్ చేస్తున్నానండి. ఓకే, చూసారు కదండి ఎలా వచ్చిందో. ఇలా చేసుకున్నాక ఇలా కట్ చేసుకున్న ఫ్లేవర్ అయితే మనకి ఇక్కడ క్రియేట్ అయిపోయింది. ఇవి 8 బెటల్స్ వచ్చాయండి మొత్తం నా ఫ్లేవర్లో. 8 బెటల్స్లో ఒక బెటల్ నేను తీసేస్తున్నాను. ఇలా తీసేసానండి. ఇప్పుడు నేను తీసుకున్న ఒక కార్డ్బోర్డ్ చెప్పాను కదా, ఈ కార్డ్బోర్డ్ని ఇలా పెట్టి కట్ చేయాలండి. ఒక పెన్ తీసుకునేసి ఇలా డ్రా చేసుకోవాలండి. ఇలా మొత్తం డ్రా చేసుకొని ఇలానే కట్ చేసుకోవాలి. మన కార్డ్బోర్డ్ని కట్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. కట్ చేసుకున్నాక ఇవి ఉంది కదండి పేపరు, ఈ పేపర్ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో నేను తీసుకున్న కార్డ్బోర్డ్ కూడా ఇలా కట్ చేశాక ఇలా ఫోల్డ్ చేయాలి. నేను చెప్పే విధంగా ఇలా స్టిక్ చేసేయాలండి. ఇలా స్టిక్ చేసేయాలండి. మన కార్డ్బోర్డ్ని కూడా కట్ చేశాక ఇలా స్టిక్ చేసుకున్నాక ఏదైనా కలర్ పేపర్ ఉంటుంది కదా, నేను చెప్పాను కదా నేను ఇక్కడైతే గ్రీన్ తీసుకున్నాను. ఈ గ్రీన్ పేపరు దీనికి మనం చేసుకున్న కార్డ్బోర్డ్కి అలానే ఇప్పుడు ఈ వైట్ పేపర్ అయితే ఎలా కట్ చేశానో అలానే కలర్ పేపర్ కూడా కట్ చేసేసి అలా స్టిక్ చేసేయాలండి. స్టిక్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, రెడీ అయిపోయింది. నేను చెప్పినట్లు గ్రీన్ పేపర్ వేసేసాను కార్డ్బోర్డ్కి. బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ ఉంది, పైన కలర్ పేపర్ అంటించేసాను. ఇక దీనికి మన దగ్గర ఏవైతే కుందన్స్ ఉంటాయో ఆ కుందన్స్ ఉంటే అవి మీ దగ్గర ఏ కుందన్స్ ఉంటే వాటిని స్టిక్ చేసుకోవడమే వెరైటీగా. నేనైతే ఇక్కడ ఇంకా బాల్ చైన్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ బాల్ చైన్, కుందన్స్ మీకు దగ్గర ఏ టైప్ ఉంటే ఆ కుందన్స్ అన్నీ మీరు ఇక్కడ యూజ్ చేయొచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఈ బాల్ చైన్ ఏంటంటే దీనికి ఈక్వల్గా తీసుకున్నానంటే కట్ చేసుకున్నాను నేను నా బాల్ చైన్ని. దీనికి సరిపడా ఇలా 6 సైడ్స్ ఉంటాయండి, 6 అలా స్టిక్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలానే 6 సైడ్స్ నేను ఈ బాల్ చైన్ స్టిక్ చేసేసుకుంటున్నాను. స్టిక్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, ఇలా ఈ 6 సైడ్స్ నేను స్టిక్ చేసేసాను మన బాల్ చైన్ని. అది ఆరిపోయాక ఈ గమ్ వేసాను కదా, ఆరిపోయాక బాగా వస్తుంది.
నెక్స్ట్ ఈ కుందన్స్ని మీకు ఎలా ఇష్టం ఉంటే అలా స్టిక్ చేసుకోవడమేను. మీకు జస్ట్ ఊరికే పెట్టి చూపిస్తున్నానండి, నేను ఇంకా స్టిక్ చేయలేదు. నేనైతే ఈ మోడల్ స్టిక్ చేద్దాం ఇక్కడ బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఇలా స్టిక్ చేసుకుందాం అనుకుంటున్నానండి నేను. మీ దగ్గర ఏ కుందన్స్ ఉంటే ఆ కుందన్స్ మీ ఇష్టం వచ్చిన స్టైల్లో మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలానే నేను ఈ 4 సైడ్స్ నేను స్టిక్ చేసుకొని నేను మీకు చూపిస్తాను. ఓకే అండి, నేనైతే మొత్తం ఇలా స్టిక్ చేసేసుకున్నాను. ఇది బాగా ఆరిపోవాలండి. ఆరిపోయాక నేను మీకు చూపిస్తాను. ఆరిపోయాక ఇక్కడ మనం టాజిల్స్ కట్టేసుకుందాం, అప్పుడు చాలా బాగుంటుంది. టాజిల్స్ కట్టేసి ఈ స్టిక్ పెట్టేసుకుంటే మన బ్యూటిఫుల్గా మన అంబ్రెల్లా అయితే రెడీ అయిపోతుంది. ఓకే, ఇది కొంచెం ఆరాక మిగతా ప్రాసెస్ చూద్దామండి. అప్పటి వరకు నేను ఇలా వదిలేస్తున్నాను, ఆరాక నేను మీకు చూపిస్తానండి. ఓకే అండి, నేను పెట్టిన ఈ కుందన్స్ ఈ బాల్ చైన్ అంతా మొత్తం ఆరిపోయింది. ఆరిపోయాక చాలా సూపర్గా బాగా డెకరేటివ్గా వచ్చింది మన అంబ్రెల్లా. ఇప్పుడు ఇక టాజిల్స్ మనం ఇక్కడ టై చేసుకోవడమేను. ఆ టాజిల్స్ని నేను ఇక్కడ వూల్ చేసుకున్నాను. ఏ కలర్ని తీసుకోవచ్చు, నేను గ్రీన్కి కాంబినేషన్ పింక్ కాబట్టి నేను పింక్ వూల్ తీసుకున్నాను. ఒక టాజిల్ చేసేసుకుంటున్నాను. ఇలా ఒక 10 రౌండ్స్ వూల్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేస్తున్నానండి టాజిల్, కానీ ఇక్కడ కూడా మళ్ళీ చెప్తున్నాను మీకు. ఇక్కడ ఇలా టై చేసేస్తున్నాను. ఓకే అండి, టాజిల్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎక్స్ట్రా పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను, ఈక్వల్గా చేసుకుంటున్నాను. ఇలాంటి టాజిల్స్ నేను బ్యాంగిల్స్ చేసేటప్పుడు చెప్పాను మీకు. టాజిల్స్ అక్కడైతే చాలా డీటెయిల్గా ఉంది, బాగా అర్థమయ్యేటట్టుంది. ఒకసారి ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ఓకే, ఇప్పుడు మన అంబ్రెల్లాకి దీన్ని టై చేసేస్తున్నాను. కొంచెం పైకి టై చేసుకున్నానండి, కొంచెం షోగా ఉంటుందని, గ్రీన్కి పింక్ కాంబినేషన్ కాబట్టి. ఇలా ఒక 3-4 రౌండ్స్ వేసి స్టాప్లర్ వేసేసుకుంటున్నానండి. గమ్ అయితే నిలవదు, ఇది వూల్ కాబట్టి. అది కాక ఇక్కడ ఇది కార్డ్బోర్డ్ కదా, సో అసలు గమ్ అయితే నిలవదు. నేనైతే స్టాప్లర్ అయితే వేసేసుకుంటున్నాను. ఓకే అండి, ఇలానే ఈ టాజిల్స్ చుట్టూరా కూడా ఒక 6 వస్తాయి. ఆ 6 కూడా మొత్తము ఆ 7 టాజిల్స్ నేను కట్టి మీకు చూపిస్తాను. ఓకే అండి, చూసారు కదా, ఇలా టాజిల్స్ కట్టేశాను నా అంబ్రెల్లాకి. ఇక్కడ చూస్తే ఎంత షోగా ఉందో చూడండి. ఓకే, ఇప్పుడు ఇక బాటమ్ ఇది పెట్టేద్దాం. స్టిక్ పెట్టేస్తే ఈ స్టిక్కి ఏంటంటే కొంచెం పసుపు రాశానండి నేను. కలర్ ఏమైనా వేసుకోవచ్చు, లేదా ఏమైనా కలర్ ప్లాస్టర్ ఉంటే వేసుకోవచ్చు, ఏమైనా రాయొచ్చు. నేను ఇక్కడ ఉంటే కొంచెం షోగా ఉంటుందని ప్లాస్టర్ వేసి పసుపు రాసేసాను. ఇక ఇక్కడ ప్లాస్టర్ వేసి ఇలా పెట్టేయడం నేను. ఓకే అండి, ఇక్కడ నేను వైట్ ప్లాస్టర్ ఒకటి తీసుకున్నాను. వైట్ ప్లాస్టర్ వేసి స్టిక్ని ఇలా స్టిక్ చేసేస్తున్నాను. కొంచెం డిఫికల్ట్గా ఉంటుందండి, కానీ చేస్తే వచ్చేస్తుంది. బేస్ కూడా స్టిక్ అయ్యేటట్లు మనం స్టిక్ చేయాలి. బాటమ్ కాబట్టి అంతకేం కనపడదు. ఓకే అండి, స్టిక్ బాగా స్టాండర్డ్గా నిలబడింది. చూసారు కదండి, మన అంబ్రెల్లా అయితే రెడీ అయిపోయింది. ఎంత బ్యూటిఫుల్గా, ఎంత డెకరేటివ్గా ఉందో చూడండి. చిన్న గణేష్కి చిన్న అంబ్రెల్లా అనమాట. ఓకే అండి, వినాయక చవితి రోజు వినాయకుడు, కుడుములు అండ్ మూషికం ఒక అంబ్రెల్లా అయితే రెడీ అయిపోయింది. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.